దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. నేను ఒక విషయం చెప్పనా? ఇప్పుడు కరుణాకర్ సుగుణ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు షాలేమన్న గురించి తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కరుణాకర్ సుగుణ మాట్లాడే వీడియోస్ చాలామంది చూస్తున్నారు. క్రైస్తవులు చూస్తున్నారు, ముస్లింలు చూస్తున్నారు, హిందువులు చూస్తున్నారు. ఆ చూసిన వాళ్ళలో నిజంగానే షాలేం రాజు గారు ఇట్లా ఉన్నాడా అని తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అయిన షాలేమన్న గురించి సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. కొంతమంది ప్రజలు మొదలుపెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో దైవజనుడు చెప్పిన వాక్యాలు విని ఎంతోమంది నూతన ఆత్మలో ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నారు. హల్లెలూయా. ఎంతమంది వస్తున్నారయ్యా నూతన ఆత్మలు ప్రతి ఆదివారం అంటే? వందల సంఖ్యలో వస్తున్నారు. నూతనమైన వ్యక్తులు వందల మందిలో వస్తున్నారు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి ప్రతి ఆదివారం. మేము చూస్తున్నాంగా. అర్థమైందా? నువ్వు మాట్లాడుతూ ఉండు, దేవుడు బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తానే ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు షాలేమన్న అట్లా చేస్తాం, షాలేమన్న ఎట్లా చేస్తున్నాం అని. అరే బాబు, మొన్న మల్లెపూలు ప్రసంగం చేసినప్పుడు మీడియా ఛానల్లో వేల కొలది వాగారు. ఏం చేయగలిగారు? దేవునికి స్తోత్రం. షాలేమన్న దేవుని భక్తుడు రా బాబు, దైవజనుడు. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే దేవుడు ఊరుకుంటాడేంటి? మా ఇష్టంలో మేము మాట్లాడింది చెల్లిద్దంటే ఎప్పటికీ జరగదురా బాబు.